మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 14వ తారీఖు భోగి, భోగ భాగ్యాలను తెచ్చేటువంటి భోగి పండుగ రోజు అత్యంత అద్భుతంగా, అత్యంత విశేషంగా కూడా మీకు మీ ఇంట్లో చక్కటి వైబ్రేషన్ ఉండాలి అని అనుకునేటువంటి వారు ఈ భోగి పండుగ రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చేయండి. దీనివల్ల మీరు సుమారుగా 41 నుండి 6 నెలల లోపుగా, 3 నెలల లోపుగా మీ జీవితం మారుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు కొడుతుంది అనడంలో ఇది ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక సుమారుగా కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు పడేటువంటి వారు, కొంతమేర మనీ మీకు రావాల్సింది ఉన్నా లేదా డబ్బుకు సంబంధించినటువంటి ఏదైనా మనకు ఇబ్బందులు కలిగించేటువంటి సందర్భాలలో భోగి పండుగ రోజు మీరు చేసుకునేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీ. ముఖ్యంగా కూడా ఒక రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. రాళ్ళ ఉప్పును తీసుకొని చక్కగా కూడా ఒక మనకు మట్టి కుండకు చక్కగా కూడా చుట్టూ కూడా పసుపుతో కుదించుకొని దానికి చక్కగా కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టేసుకోండి. మధ్యలో సున్నానికి సంబంధించినటువంటి బొట్లు, సున్నంతో బొట్లు మధ్యలో మొత్తము గంధం మీద కుంకుమ, మళ్ళీ సున్నం, దాని పక్కన గంధం మీద కుంకుమ, ఇట్లా పూర్తిగా ఆ కుండకు ఇంత సైజు కుండ సరిపోతుంది. తీసుకొని చక్కగా కూడా మీరు ఈ భోగి పండుగ రోజు ఉదయాత్పూర్వము చక్కగా భోగి మంట వేసుకోండి. భోగి మంట వేసుకొని సూర్యునికి నమస్కరించుకోండి. నమస్కరించుకున్న తర్వాత భోగి మంటలో భాగంగా ఫర్నిచర్స్ కానీ తాటాకులు కావచ్చును, ఇలాంటివి కొన్ని వేసుకుంటూ ఉంటారు. మరి ఈ సందర్భాలలో తప్పకుండా ఈ రోజు నాడు పిల్లలకు బొడబొడ పనులు వస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు భోగి పీడ అంటే పిల్లలకు కొంత ఏమైనా నర ఘోష కావచ్చును, దృష్టి దోషము ఉండేటువంటి వారు తప్పకుండా ఇబ్బంది అనేటువంటిది మీకు ఉండకుండా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ తల్లిదండ్రులు పిల్లలపై ఆ యొక్క రేగు పండ్లు, అదేవిధంగా బంతి పుష్పాలు, దీంతో పాటుగా చెరుకు గడలు, అదేవిధంగా 1 రూపీ కాయిన్స్, దీంతో పాటుగా బియ్యపిండితో చేసినటువంటి కొన్ని ముద్దలు, ఇవన్నీ కూడా చక్కగా కూడా కొంత బియ్యాన్ని తీసుకొని పోస్తూ ఉంటారు, అక్షింతలను. సో దీనివల్ల పిల్లలకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. మరి ఇట్టి సందర్భాలలో ఉదయాత్పూర్వం మీరు స్నానాది కార్యక్రమాలు చేసుకొని 5:40 నుండి 6:40 లోపు, బాగా గుర్తుంచుకోండి, 5:40 నుండి 6:40 లోపు మీరు ఈ కుండ గురించి ఏదైతే చెప్పానో మట్టి కుండ, దానికి చక్కగా బొట్లు పెట్టుకొని అందులో కొంత రాళ్ళ ఉప్పును వేయాలి. రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత దానిపైన కొంత బియ్యాన్ని పోయండి. మళ్ళీ ఒక 35% రాళ్ళ ఉప్పు, 35% బియ్యాన్ని పోయండి. పోసిన తర్వాత దానిపైన చక్కగా కూడా మీరు ఇక్కడ 35 70% నిండిపోయింది ఆ కుండ. సో దానిపైన ఆ యొక్క కుండ పైన, ఆ యొక్క బియ్యం పైన ఏం చేస్తారంటే మీరు ఒక 3 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క, అదేవిధంగా మనకు జాపత్రి, ఓకే, ఇవి దీంతో పాటుగా ఉంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఒక $1 లేదా ఒక 2 వెండి కాయిన్స్ లేదా ఒక 2 1 రూపీ కాయిన్స్ అందులో పెట్టండి. పెట్టి దాన్ని ఒక ఎరుపు రంగు క్లాత్ పట్టుది తీసుకొని దానిపైన పెట్టి చక్కగా కూడా ఒక తెలుపు రంగు దారానికి చక్కగా పసుపును రాసి దాన్ని మొత్తం ప్యాక్ చేసేసేయండి. ఆ కుండను ప్యాక్ చేసేసి ఇది ఏదైతే ఉందో మీ ఇంట్లో మీ కిచెన్ ఆగ్నేయ మూలన దీన్ని పెట్టండి. 11 రోజులలో మనీ ఫ్లోటింగ్ అనేటువంటిది మీకు అత్యంత అద్భుతంగా పెరుగుతుంది. ఖచ్చితంగా నమ్మకంగా చేసుకోండి, విశేషమైనటువంటి ఫలితం పొందండి. ఆల్ ద బెస్ట్.